అనంతం, తర్వాత సామాన్యం, తర్వాత పురాణం, సనాతనం, ఇంకా ఏంటి, తర్వాత సత్, తర్వాత స్వరూపం, ఇట్లా రకరకాల పదాలన్నీ కూడా పరమాత్మతత్వానికి వాడతారు. అంటే అర్థం ఏంటి, భగవతత్వం అనేది ఒకటే, అంటే ఇంత మార్పులు గీర్పులు చేయడానికి లేదనమాట. అనంతం అంటే అర్థం ఏంటి, మొదలు లేదు చివర లేదు. అంటే ఏంటి, భగవతత్వాన్ని ఇప్పుడు ఇలా ఉంది, భగవతత్వ శక్తి ఇలా మొదలైంది, ఆ తర్వాత ఇలా అంతం అవుతుంది అనేటువంటి విషయంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు, ఎవరికీ తెలియదు. కానీ ఏం తెలుసు మనకి ప్రస్తుతం తెలుసు. అంటే ఏంటి, అల్టిమేట్ అర్థం ఏంటి, భగవతత్వం అంటే ఏంటి, ప్రస్తుతమే, అంతే కదా. మొదలైంది తెలియదు, చివరికి ఎప్పుడు అంతం అయ్యేది తెలియదు. మరి ఈ ప్రస్తుతం అనేటువంటి విషయం తెలుస్తున్నది ఎవరికి తెలుస్తుంది, మన స్వభావానికి తెలుస్తుంది. అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, ఉండడం అని అర్థం. ఇప్పుడు ఉండడం అనేటువంటి విషయం, ఉండడానికి తెలియదు. అంటే ఏంటి, ఒక ఎనర్జీ ఉంది, ఒక కరెంటు, దానికి అది తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అది ఉన్నది అని, మనం ఒక బల్బు పెట్టామంటే కరెంటు కనుక వెలిగింది అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎనర్జీ ఉందని అర్థం. అంటే పరమాత్మ తత్వం అనేది అట్లాంటి ఎనర్జీ లాంటిది. బల్బులు ఎవరు, మనం బల్బులు లాంటి వాళ్ళం. అల్టిమేట్ ఏంటి, పరమాత్మతత్వ ఎనర్జీ అనేది ఎలాంటిది, స్వరూపం, సామాన్యం, తర్వాత సత్, తర్వాత ఉండడం, అనంతం, ఇదంతా కూడా ఏంటి, మార్పు లేకుండా ఉండడం అనేది ఉంది. మరి ఈ స్వభావం అంటే ఎవరు, ఈ బల్బు లాంటి మనం. మరి మనం ఎలాంటి వాళ్ళం, వస్తాము వెళ్ళిపోతాం, అంతే కదా. బల్బు మాడిపోతుందిగా, కానీ ఎనర్జీ మాడిపోదు కదా. అలాంటి స్వభావం మనం ఏంటి, మనం ఇట్లా ఈ స్వభావం లాంటి మనము ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళం అనమాట. అంటే ఏంటి, జ్ఞానం అనండి, మనస్సు అనండి, ఆలోచన అనండి, జ్ఞాపకాలు అనండి, వాటికి అనుగుణంగా మనం ప్రవర్తన చేసుకుంటూ పోతాం. అల్టిమేట్గా ఆధ్యాత్మికత అంటే ఏం చెప్పారు, మన స్వభావాన్ని మార్చుకోవాలి. మార్చుకోవటం అంటే ఎలా, ఏం చేయాలి, మార్చుకుంటాం అంటే మనం ఇప్పుడు స్వరూపంలాగా తయారవ్వాలి. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, స్వరూపంలాగా మనం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఒక కరెంటులాగా లేవు మనం. అంటే ఏంటి, ప్రతి క్షణం బల్బులు పెడుతున్నాం తీసేస్తున్నాం, అంటే ఏంటి, గడబిడగా ఉన్నాం అనమాట. అంటే రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు, రకరకాల పనులతో ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ అంతా తగ్గించుకొని సత్యం ఏంటి అసత్యమైనటువంటి విషయాన్ని మర్చిపోయి మనకు కనపడుతున్న ఈ బల్బు లాంటి మన శరీరము, ఈ బల్బుకున్నటువంటి కీర్తి, ఆ తర్వాత ఈ బల్బుకున్నటువంటి డబ్బులు, ఇవే ముఖ్యం అనుకుంటూ వాటి వెంట పరిగెడుతూ ఉన్నాం. అల్టిమేట్ ఆధ్యాత్మికత అంటే ఏంటి, ప్రకృతి అంతా నశించేదానమ్మా, నువ్వు కూడా ప్రకృతిలో భాగమే. నశించకుండా ఉన్నటువంటి భగవతత్వం లాంటి స్థితిని నువ్వు ఏర్పాటు చేసుకొని ఆ స్థితిలో ఉంటూ బల్బులు ఎన్నైనా పెడుతూ ఉండు, లేదా ఎన్ని పనులైనా చేస్తుండు, నష్టం లేదు. కాకపోతే అల్టిమేట్ నువ్వు